ఫ్రెండ్స్, ఈరోజు నేను డబుల్ కా మీఠా చేస్తున్నాను. దానికోసం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అలాగే హాఫ్ లీటర్ పాలు పోసి మరిగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బ్రెడ్ని ఇలా సైడ్లో ఎడ్జెస్ అంతా కట్ చేసుకునేయాలి. ఇది బ్రౌన్గా ఉండేదంతా కట్ చేసుకొని 4 స్లైసెస్గా కట్ చేయాలి. మళ్ళీ ఫ్రెండ్స్, ఇలాగా స్లైసెస్ కట్ చేసుకొని బాండిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయ్యాక ఇవి బ్లడ్ స్లైసెస్ కొంచెం వేసుకొని ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బ్లడ్ స్లైసెస్ వేసుకుందాము. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వండించాలి. ఓకే, ఇలాగా బ్రౌనిష్ కలర్ రావాలి. బాండిల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు షుగర్ తీసుకుందాం. ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నా. మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఇంత తీసుకున్నా. దాంట్లో ఒక గ్లాసు వాటర్ తీసుకుందాం. ఓకే, వాటర్ తీసుకున్నాను ఒక 1 గ్లాసు. అలాగే షుగర్ మెల్ట్ అయ్యి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. షుగర్ మొత్తం ఇందులో మెల్ట్ అయిపోయింది. ఇందులో కావాలంటే లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. లేదా కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, నేను ఏది వేయట్లేదు. అలాగే మిల్క్లో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఈ స్లైసెస్ ఇందులో వేసేయాలి. ఓకే, ఇలా స్లైసెస్ అంతా వేసేసి కొంచెం ఈ షుగర్ సిరప్ అంతా అన్నిటికీ పట్టేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో 1 స్పూన్ గీ వేస్తున్నాను ఒక ఫ్లేవర్ కోసం. మామూలుగా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా గీలో కూడా డీప్ ఫ్రై చేయొచ్చు. గీలో చేస్తే కొంచెం ఎగుటుగా ఉంటుందని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను. ఇది ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వేస్తున్నాను. ఫైనల్గా మిల్క్ని యాడ్ చేద్దాం. బాగా బాయిల్ చేసాము కదా చిక్కటి పాలని. ఓకే, ఇప్పుడైతే పాలని మిక్స్ చేస్తున్నాను పైన. ఓకే, కొంచెం ఇవి పాలంతా దగ్గర పడ్డాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. కావాలంటే గీలో కూడా లైట్గా రోస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే పైన వేస్తున్నాను. ఫైనల్గా డబుల్ కా మీఠా ఈజ్ రెడీ. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో చేసి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.